సూపర్ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అయితే చూసుకోవచ్చు. మనకి ఇక్కడ ఎస్వి యూనివర్సిటీ లైబ్రరీ దగ్గర అయితే నైట్లో కూడా కూర్చొని పెట్టి చూపిస్తున్నారు. హైలైట్ ఎడ్యుకేషన్ అయితే బాగుంది, మీరు చూసుకోవచ్చు. కూర్చొని పెట్టి మరి సినిమాలోనే చూసింది, ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం బాయ్స్ని అయితే కూర్చొని పెట్టి పాపం చదివిస్తున్నారు. ఎక్కడికి రా మనం వచ్చినది హరీష్? ఐ డోంట్ నో బ్రో, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. బ్రో వీల్కే సేఫ్టీ ఎక్కువ ఉంది కదా బ్రో. హాయ్ అందరికి హాయ్. ఇప్పుడు మేమైతే ఇక్కడ గర్ల్స్ హాస్టల్ దగ్గర కూర్చున్నాం. మేడం ఇప్పుడు దాడు వచ్చినారు, చూసినాం. గుడ్ నైట్ గైస్. మా పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ ఉన్నాడు, మీరు చూసుకోవచ్చు. గుడ్ నైట్ బ్రోస్. గుడ్ నైట్ చెప్పరా. అన్న మంకి క్యాప్ వేసుకున్నాడు. గుడ్ నైట్ అందరూ. గుడ్ నైట్ చెప్పండి, వీడియో తీసా. గైస్ యాక్చువల్ గా చెప్పాలంటే మా తమ్ముడు గుడ్ నైట్ చెప్పమంటాడు. ఇది యాక్చువల్ గా బ్యాడ్ డే. ఒక రాత్రి ఇంత దరిద్రంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. డెడ్ బాడీ లాగా పడుకుంటాడు వీడు. సరే అట్లే కూర్చో, అట్లే కూర్చో, అట్లే కూర్చో. నేను అడ్జస్ట్ చేస్తాను. ఏ బల్లేడు ఉందిరా అని పైన. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటా. అసలు మాటల్లో చెప్పలేమన్నమాట ఎంతలా ఎంజాయ్ చేసామనేసి. మీరు వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది మేము ఎంతలా ఎంజాయ్ చేసి ఉంటామని. ప్రతి గ్యాంగ్ లో ఇలాంటి వాడు ఒకడు ఉంటే బాగా ఎంజాయ్ చేయొచ్చు. రే బయట లేచి పెట్టావు, బీగా లేచి పెట్టుకోరాబా. ఈ రూమ్ కి ఏం లేదా? ఈ రూమ్ తాడు బంగారమే లేదు. ఎందుకురా నవ్వుతావు అనేది అరుణ్? చెప్పాలంటే ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. తరుణ్ ఎక్స్ప్రెషన్ చూస్తే చాలు మనకు నవ్వు వస్తుంది. ఈ క్లిప్ అయితే ఎగ్జాక్ట్ గా నైట్ 11:37 కి అయితే తీసాము. తరుణ్ అయితే పడుకునేసాడు. లైట్ లాంచ్ చేసి వన్ అయితే మనం భయం పెట్టించామన్నమాట. వాడిని మేము భయపెట్టించడం కాదు, వాడే విచిత్రంగా ప్రవర్తించి మమ్మల్ని అందరినీ భయపెట్టించాడు. మేమందరూ కలిసి ప్లాన్ చేసామన్నమాట, తరుణ్ గారిని ఒకరిని రూమ్ లో వేసి లాక్ చేద్దామని. తరుణ్ గడు భయపడి అరిచేసరికి చైతన్య గడు అయితే వాష్రూమ్ కి వెళ్ళి దాక్కునేసాడు అనమాట. వాడు అరిచిన అరుపుకి హాస్టల్లో ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చేసారు. పక్కన రూమ్ లో ఉన్న ఒక అన్న అయితే వచ్చి సైలెంట్ గా పడుకోండి పోయి అన్నాడు.